హాయ్ బ్రో. ఇప్పుడు స్మాల్ కేస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఏం లేదు, ₹700 క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తాయి. ఇది అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీ ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేయడము. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చే వరకు మీరు మీరు బై చేసిన స్టాక్ని సెల్ చేయకూడదు. సో నేను లాస్ట్లో అంటే సెల్ చేసేది కూడా వీడియో పెడతాను, ఎలా సెల్ చేయాలనేది. మీరు ఇప్పుడే సెల్ చేయకండి, మీరు ఇప్పుడు కొనండి. క్యాష్ బ్యాక్ మీకు ఎప్పుడైతే క్రెడిట్ అవుతుందో యూపీఐ ఐడికి, సో అప్పుడు మీరు సెల్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడే సెల్ చేసేసారనుకోండి, మీకు క్రెడిట్ అవ్వవు, ముందుగానే చెప్తున్నాను. అందుకోసం అనేసి సో ఇంక వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మీరు ఫోన్ నెంబరు యూపీఐ ఐడి ఎంటర్ ఇచ్చిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకుంది ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టి మీరు ఒక పిన్ సెట్ చేసుకోండి, ఎంపిన్ నార్మల్గా యాప్ లాగిన్ చేయడానికి. మీ నేమ్ అడుగుతుంది, నేమ్ మీరు కరెక్ట్గా ఇవ్వండి. ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా మీరు ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. కనెక్ట్ అండ్ బ్రోకర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాక సో మీ దగ్గర ఏ బ్రోకర్ అకౌంట్ ఉంటే ఆ బ్రోకర్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేయండి. సో నా దగ్గర గ్రో ఉంది కాబట్టి గ్రో యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేస్తే ఒక 20 మినిట్స్ వెయిట్ చేయండి. ఇలా యాడ్ చేసిన 20 మినిట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అలా వచ్చేసి మీకు ఒక ఇలా నార్మల్ మెసేజ్ వస్తుంది. నార్మల్ మెసేజ్ రాకపోతే మీరు చేయకండి మీకు. సో ఇలా నార్మల్ మెసేజ్ మీకు రిసీవ్ అయిన తర్వాత సో మిగతాది మీరు మనీ మీరు ఏ బ్రోకర్ అకౌంట్ అయితే యాడ్ చేసుకొని ఉంటారో ఆ బ్రోకర్ అకౌంట్లో మనీ యాడ్ చేయండి. సో మీరు అప్పుడు మీకు మనీ యాడ్ చేసిన తర్వాత సో మీకు ఎలా బై చేయాలో మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూడండి ఎలా బై చేయాలనేది. మీరు ఇక్కడ వచ్చేసి మీరు సర్చ్లోకి పోయేసి ఈక్విటీ అండ్ గోల్డ్ అని టైప్ చేయండి. మీకు ఇలా వస్తుంది. నేను బై చేసే టైంకి 290 ఉంది. సో 294 మీరు ఇప్పుడు 300 370 పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. అది ఎంత ఉంటుందో అంత బై చేయండి. ఇప్పుడు 400 చిల్లర ఉంది. సో మీరు ఇన్వెస్ట్ కొట్టేసేయండి, బై అయిపోతుంది. సో ఇంతే, ఇక్కడికైతే బై అయిపోయింది. సో మీది ఇక్కడైతే ఇంకేం పెండింగ్ ఏం లేదు. అంటే మీకు ప్రస్తుతానికి ఆఫర్ అయితే కంప్లీట్ చేశారు. క్యాష్ బ్యాక్ అయ్యే వరకు సెల్ చేయకండి. సో ఇప్పుడు వచ్చేసి సెల్ చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మీ స్మాల్ కేస్కి ఏదైతే లింక్ చేశారో సో నేను ఆల్రెడీ ముందు చేసింది అయితే గ్రో, ఇది వేరే మొబైల్లో చేశాను. ఇది సెల్ చేసేది అంటే మన ఫాలోవర్ అకౌంట్ ఇది, అంటే మన ఫాలోవర్ మొబైల్ ఇది. సో ఇక్కడ చూడండి మీకు ఏంజల్ వన్, ఇక్కడ ఏంజల్ వన్ కనిపిస్తుంది కదా. నేను ఇంతకుముందు గ్రో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంజల్ వన్లో అంటే నా దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఏంజల్ వన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఏంజల్ వన్లో మీరు పోర్ట్ఫోలియో మీ ఏ యాప్ అన్నా ఉన్ని మీ పోర్ట్ఫోలియో ఓపెన్ చేయండి. పోర్ట్ఫోలియో ఓపెన్ చేస్తే మీకు అక్కడ మనీ కనిపిస్తాయి. దాని కింద పక్క మీకు ఈక్విటీ అని కనిపిస్తుంది కదా, ఆ ఈక్విటీ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ బీస్, నిఫ్టీ బీస్ అని చెప్పి కనిపిస్తున్నాయి. సో మీకు ఇవే మీ స్టాక్స్, మీరు బై చేసిన స్టాక్స్ గోల్డ్ బీస్, నిఫ్టీ బీస్. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. గోల్డ్ బీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఎంత ఉన్నాయో చూసుకోండి ఒకసారి. 2 ఉన్నాయి కదా టోటల్ క్వాంటిటీ, మీకు కూడా 2 ఉంటాయి. సో అక్కడ 1 ఉన్నా పర్లేదు, 2 ఉన్నా పర్లేదు, మీకు అక్కడ ఎన్ని ఉన్నాయో జస్ట్ చూసుకోండి. దాని తర్వాత సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, మ్యాక్స్ క్వాంటిటీ అక్కడ చూసుకోండి. చూసే సేమ్ అదే నెంబర్ అక్కడ ఎంటర్ చేసి మీరు అక్కడ వచ్చేసి లిమిట్లో ఉండేది మీకు మార్కెట్లోకి చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని కింద ఎంటర్ చేసి ఇక్కడ లిమిట్లో నుంచి మార్కెట్లోకి పెట్టి ప్లస్ సెల్ కొట్టండి. సెల్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ కొట్టండి, అది సెల్ అయిపోతుంది. సో ఇప్పుడు అది సెల్ అయిపోయింది. సో మీరు వచ్చేసి ఇప్పుడు అది చూడండి, మీకు ఇక్కడ వాలెట్లో చూపిస్తుంది మనీ. మీకు ఏ బ్రోకర్ అకౌంట్ ఉంటే ఆ బ్రోకర్ అకౌంట్లో వాలెట్లోకి మనీ వచ్చేస్తాయి అవి. సో ఈసారి మళ్ళీ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయండి. ఈసారి నిఫ్టీ బీస్ మీద క్లిక్ చేయండి. సో మీరు నిఫ్టీ బీస్ మీద అంటే ఆల్రెడీ మీకు అది 5 సేల్ అయిపోయింది కాబట్టి 0 చూపిస్తుంది. ఇప్పుడు నిఫ్టీ బీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఎన్ని ఉన్నాయి క్వాంటిటీ చూసుకోండి, సెల్ కొట్టండి. సో ఇక్కడ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో 1 ఎంటర్ చేయాలి. సో లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టాలి. సో మనం మార్కెట్ పెట్టేసినాం. తర్వాత ఇక్కడ ప్లస్ సెల్ కొట్టేస్తాము. సెల్ కొట్టేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టేస్తే ఇది కూడా ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు అకౌంట్లోకి వచ్చి చూసుకుంటే మీకు మీ మనీ, మీరు యాడ్ చేసిన మనీ అక్కడికి వచ్చేస్తాయి. మీరు అక్కడ మనీ చూడొచ్చు మీ వాలెట్లో. సో అక్కడ కింద పక్క విత్డ్రాల్ కనిపిస్తుంది కదా, విత్డ్రాల్ మీద క్లిక్ చేసి విత్డ్రాల్ చేసుకోండి, అయిపోతుంది.